మా తాతగారి ఆర్థికం అనిపెద్ది సూర్యనారాయణ శాస్త్రి గారి ఆర్థికం. ఈరోజు ఇల్లంతా కూడా ఈ కార్యక్రమం కోసం కోలాహలంగా ఉంది. ఈయన మా రెండో మామయ్య గారు. దర్బలు ఆకులు అన్నీ ఇక్కడ రెడీ చేస్తున్నారు. వాళ్ళు వంట చేస్తున్నారు. మా లక్ష్మి మా గిన్నెలతో అవుతుంది. మొత్తం అంతా హడావిడిగా ఉంది. ఈరోజు కార్యక్రమానికి పనసకాయ సజ్జన నాడు పనసకాయ కూర. మా కృష్ణయ్య మా దేవుళ్ళు ఈరోజు మందార మకరందాలతో నిండిపోయారు. అందరూ కూడా రెండో చేస్తున్నానండి. కోలాహలంతో సరదాగా పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు. సెల్ ఫోన్ చూస్తున్నారు. అంతా కూడా పెద్దవాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మా పెద్దమ్మ, మా మామయ్య గారు పెద్ద అక్కగారు, మా మామయ్య గారు రెండో అక్కగారు, మా మామయ్య గారు మూడో అక్కగారు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు, 5 అన్నదమ్ములు. ఎక్కడికక్కడ జనాలతో కోలాహలంగా ఉన్న మా ఇల్లు. రెక్కలంక పంతులు గారు మా అమ్మమ్మ. అయితే తినాలి. మేము వంట చేసేవాళ్ళు వంట చేస్తున్నారు. అందరూ కోలాహలంగా ఉన్నారు. తాతగారి కార్యక్రమం అయితే అవుతుంది. ఇక్కడ 5 అన్నదమ్ములు. మా తాతగారు కార్యక్రమం ఈరోజు అనిపెద్ది సూర్యనారాయణ శాస్త్రి గారు కార్యక్రమం ఈరోజు. కోడళ్ళు కొడుకులు. పెద్ద కోళ్ళ గారు చూడండి, రెండో కోళ్ళ గారు ఇలా చూడండి, మూడో కోళ్ళ గారు, 4వ కోళ్ళ గారు, 5వ కోళ్ళు, 5వ అబ్బాయి, రెండో అబ్బాయి, పెద్ద అబ్బాయి, 3వ అబ్బాయి, 4వ అబ్బాయి. ఇగో 3వ అబ్బాయి మా మావయ్య గారు. 5 కొడుకులతో కార్యక్రమం. 5 కోడళ్ళు, 5 కొడుకులు. మంత్రంతో కార్యక్రమం చేస్తున్న మా వాళ్ళందరూ. పెద్దవాళ్ళకి సంవత్సరానికి 3 సార్లు కార్యక్రమం అయితే చేస్తాం మేము. తాతగారి తద్దినం, అలాగే మహాలయాలు మా బామ్మగారి తద్దినం ఎవరో కూడా మానేయకుండా కార్యక్రమం అయితే సక్రమంగా చేస్తాము. చాలామంది పెద్దవాళ్ళ సంస్కృతాలు చేయడం కానీ, పెద్దవాళ్ళకి దినం చేయడం కానీ, పెద్దవాళ్ళకి కార్యక్రమం చేయడం కానీ చేయట్లేదు. మేమైతే ఏమీ మానేయకుండా అన్నీ కూడా చేస్తాము. కార్యక్రమం పూర్తయిందండి. పొద్దున 10 గంటలకు మొదలుపెట్టారు. ఇప్పుడు 1 గంటన్నర అయింది. కార్యక్రమం అయితే పరిపూర్ణమైంది.